Hello friends, very good morning. Welcome back to 18th July Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 18th July హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడైతే అనాలిసిస్ అయితే కనుక చేస్తాం ఫ్రెండ్స్. సో బిఫోర్ స్టార్టింగ్ ద అనాలిసిస్, సో దేర్ వాజ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. దట్ స్మాల్ క్లారిఫికేషన్ ఇస్, ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే కనుక మనము ఆర్టికల్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలా ఎడిషన్స్ ఉంటాయి మనకి, దాంట్లో ఢిల్లీ ఎడిషన్ మనం అయితే తీసుకుంటున్నాము. ఓకే, సో మీరు కూడా ఢిల్లీ ఎడిషన్ ఫాలో అయినట్లయితే కనుక మనం ఈ వీడియోతో మీరు సింక్లో అయితే కనుక ఉంటారండి. అట్ ద సేమ్ టైం లెట్ us ఫస్ట్ డిస్కస్ ద అజెండా. ముందు అసలు మనము ఏం ఆర్టికల్స్ ఇవాళ డిస్కస్ చేస్తాము అనేటువంటిది అజెండా చూసి ఒక 2 minutes, దెన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి, స్టేట్స్ కెనాట్ టింకర్ విత్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ లిస్ట్ అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పింది. ఇది మనము జిఎస్ పేపర్ 2 పాలిటీ, సో ద జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అండర్లో మనం ఏంటంటే దీన్ని స్టడీ చేయాలి. అండ్ అలాగే షెడ్యూల్డ్ కాస్ట్ రిలేటెడ్గా ఎవరికి పవర్స్ ఉంటాయి అనేటువంటివి కూడా మనం చూడాలన్నమాట ఈ ఆర్టికల్ ప్రకారంగా. సెకండ్ వన్, కర్ణాటక హాల్ట్స్ ద జాబ్స్ బిల్ యాజ్ ఇండస్ట్రీ రైజెస్ ద అప్రోర్. సో ఇది మనకి ఎస్టర్డే కర్ణాటక వాళ్ళు బిల్ అయితే తీసుకొచ్చారు అని మాట్లాడుకున్నాం కదా మనము. సో దానికి సంబంధించి ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే మళ్ళీ పబ్లిష్ అయిందండి. గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ జిఎస్ పేపర్ 2లో మనం దీన్ని స్టడీ చేసుకోవాలి. థర్డ్ వన్, ahead of the budget, union government eases the procurement rules for the scientific research goods. ఇది మనకి జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ మనం చూడాలి. దెన్ నెక్స్ట్ వన్, ఆన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇది జిఎస్ పేపర్ 2 పాలిటీ, సో ద విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద పాలిటిక్స్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి చూసింగ్ ద రైట్ ట్రాక్ టు కట్ ద పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అని చెప్పేసి మనకి ఇది జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్లో మనం దీన్ని స్టడీ చేయాలండి. సో దీస్ ఆర్ ద తక్కువ ఉన్న ఇవాళ ఆర్టికల్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్, సో దట్ వీ హ్యావ్ టు కవర్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. సో ఎవరెవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటుంటారో, సో బట్ కానీ దే ఆర్ కంప్లీట్లీ బిగినర్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్ లేదు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే కనుక, నౌ యూ షుడ్ హ్యావ్ ఏ రైట్ మెంటర్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు డైరెక్షన్ అనేటువంటిది ఉండాలి. సో దాని గురించి మనకి డెడికేటెడ్గా యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే క్లాసెస్ అయితే మనకి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. దీనికి మనం ఏంటంటే బోత్ ఇక్కడ మనం ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కంప్లీట్గా హోలిస్టిక్గా మనం కవర్ చేయబడడం జరుగుతుంది ఇక్కడ. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. ఒకేసారి 30,000 రూపీస్ పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు, సో మనం అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వబడడం జరిగింది. ఈఎంఐ @ 5,000 per monthగా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈ కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. అన్లైక్ ద అవుట్ సైడ్ ఇన్స్టిట్యూషన్స్, సో లైక్ ఓన్లీ 6 months 9 months ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత వేర్ యూ కెనాట్ అగైన్ ఎంటర్, అలా కాకుండా ఇట్ టేక్స్ సమ్ టైం కాబట్టి ప్రిపరేషన్ని దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనం దీన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫీ వచ్చేసి మనకు ఓన్లీ 31st July వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రైజెస్ మనకి ఛార్జెస్ అనేటువంటి ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాల్ చేసినట్లయితే కనుక మన ఎక్స్పర్ట్ టీం మిమ్మల్ని పర్ఫెక్ట్గా అయితే గైడ్ చేసి మీకు ఒక పాత్ని అయితే కనుక డిజైన్ చేస్తారు. ఎస్, ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. ఈ కోర్సు డీటెయిల్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే జిఎస్ పేపర్స్ ఒకటే సరిపోదు కదా, మనకి మెయిన్స్లో ఆప్షనల్ కూడా ఉంటుంది కదా. సో కాబట్టి మనం ఏంటంటే అది కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని పాపులర్ ఆప్షనల్స్ని ఏవైతే స్టూడెంట్స్ పాపులర్ తీసుకుంటారో వాటన్నిటినీ కూడా మనం చెప్పడం అయితే జరుగుతోంది. ఇక్కడ మనం చెప్పేటువంటి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్ఎడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్ని ఆప్షనల్స్ని మనం అయితే కవర్ చేస్తున్నాం. ఇవి కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో అయితే వస్తాయి. సో ఫీ మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది 30,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం దీన్ని 22,500 రూపీస్కే మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్స్ కూడా మనకి ఇందాకట్లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ, ఈ యొక్క డిస్కౌంటెడ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మీకు ఓన్లీ 31st July వరకు మాత్రమే ఫ్రెండ్స్. ఆఫ్టర్ 31st July అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రైస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీరు ఆప్షనల్ రిలేటెడ్ డీటెయిల్స్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మన టీంతో అయితే మాట్లాడచ్చు. సో ఆర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్.
వెదర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎనీ డైలమా ఇన్ డిసైడింగ్ ద ఆప్షనల్ వీటికి సంబంధించి సో మన కోర్సెస్లో ఎన్రోల్ అవ్వడానికి కూడా మీరు ఏంటి అని అంటే కనుక కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్, దట్స్ ఇట్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, స్టేట్స్ కెనాట్ టింకర్ విత్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ లిస్ట్ సేస్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ అయితే ఇదండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. సో సుప్రీం కోర్ట్ ఈజ్ బేసికల్లీ ద హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని చెప్పేసి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సీన్ కట్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే బీహార్ గవర్నమెంట్ 2015లో మనకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారనమాట. సో ఏంటో నోటిఫికేషన్ అంటే ఇట్ ఈస్ బేసికల్లీ అసోసియేటెడ్ విత్ యాడింగ్ ఏ కమ్యూనిటీ. సో దట్ ఈస్ నోన్ యాజ్ తంతి తంత్వ అనేటువంటి కమ్యూనిటీని వీళ్ళు ఒరిజినల్గా ఏంటి అని అంటే కనుక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనమాట. వీళ్ళు ఈబీసీ కేటగిరీలో ఉండేవాళ్ళు. ఈ ఈబీసీ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళని బీహార్ గవర్నమెంట్ ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ యొక్క ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లోకి అయితే కనుక అప్డేట్ అయితే యాడ్ చేశారనమాట. అంటే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ అయితే ఇచ్చారు. ఎస్సీ స్టేటస్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఎస్సీకి షెడ్యూల్డ్ కాస్ట్ పాపులేషన్కి ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి మనం ప్రొవైడ్ చేసేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క తంత్వ కమ్యూనిటీకి కూడా వర్తిస్తాయన్నమాట. ఓకే, బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి, అంత బాగానే ఉంది కదా, తంత్వ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటున్నారు, వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటున్నారు, వాళ్ళకేమో ఎస్సీ స్టేటస్ ఇచ్చారు బీహార్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు, ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క ఎస్సీ లిస్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ మన కంట్రీలో ఏదైతే ఉందో దీ యొక్క లిస్ట్ని అప్డేట్ చేసేటువంటి పవరు స్టేట్ గవర్నమెంట్స్కి లేదు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ మన కంట్రీలో ఎవరెవరు ఈ స్టేట్స్లో షెడ్యూల్డ్ కాస్ట్, యూనియన్ టెరిటరీస్లో వీళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ అని చెప్పి కేటగరైజ్ చేసి డిఫైన్ చేసేటువంటి లిస్టు, దాన్ని మాడిఫై చేసేటువంటి లిస్టు స్టేట్ గవర్నమెంట్స్కి లేదనమాట. అసలు స్టేట్ గవర్నమెంట్స్కే పవర్ లేనప్పుడు అసలు మీరు తంత్వ కమ్యూనిటీని తీసుకెళ్ళి ఎస్సీ లిస్ట్లో మీరు యాడ్ చేయడం ఏంటి, మీకు అసలు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతుందన్నమాట. దిస్ ఈస్ ద క్వశ్చన్ అండి. సో దెన్ ఇమీడియట్లీ మరి ఎక్కడ రాశారు, సరే స్టేట్స్గా మాకు పవర్ లేదు, అయితే ఎక్కడ రాశారు, దీన్ని ఏమైనా మెన్షన్ చేశారా కాన్స్టిట్యూషన్లో అంటే ఎస్ అండి, ఇట్ వాజ్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ అని ఉంటుంది. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బేర్ యాక్ట్. సో ఈ బేర్ యాక్ట్ని అయితే కనుక ఖచ్చితంగా నేను చదవమని సజెస్ట్ అయితే చేస్తానండి. ఓకే, సో బిగినర్స్కి అంత ఈజీగా అయితే అర్థం కాదు, కానీ బట్ కొంచెం మీరు పాలిటీ మీద కొంచెం మీకు అండర్స్టాండింగ్ వచ్చింది అని అన్నప్పుడు ఈ బేర్ యాక్ట్ చదవటం వల్ల మీకు ఎగ్జాక్ట్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అనేటువంటివి అయితే కనుక మీకు తెలుస్తాయి. సో ఇప్పుడు మీకు ఏంటి, ఇప్పుడు ఎక్కడ రాశారు, ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాశారు. ఏమని రాశారు అని అంటే ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ 1 అంటే క్లాజ్ 1 అనాలి దీన్ని. క్లాజ్ 1లో మనకి ఏం చేశారు అని అంటే కనుక సో షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని సో మనకి ఎవరు డిఫైన్ చేస్తారు అని అంటే కనుక సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డిఫైన్. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డిఫైన్ ద షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూటీస్. ఈ లిస్ట్ అంతటిని కూడా మనకి ప్రెసిడెంట్ డిఫైన్ చేస్తారట. ఓకే, దెన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 341 క్లాజ్ 2 341 క్లాజ్ 2 ఏం చెప్తుంది అని అంటే కనుక సరే డిఫైన్ చేయడం వరకు ప్రెసిడెంట్ చేస్తారు, ఇక్కడి నుంచి ఏదైనా మాడిఫై చేయాలి అని అంటే ఈ లిస్ట్లో అంటే ఏదైనా ఒక షెడ్యూల్డ్ కాస్ట్ని దాంట్లో కొత్తది యాడ్ చేయడం కానీ లేకపోతే ఉన్న వాటిని తీసేయడం కానీ, ఏదైనా ఎగ్జిస్టింగ్ ఒక షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీని తీసేయాలి బికాస్ నౌ దే ఆర్ ఇంప్రూవ్డ్, సో దాన్ని తీసేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలన్నా ఇన్క్లూడ్ చేయాలి అని అన్నా కూడా అది చేసేటువంటి పవర్ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 2. సో పార్లమెంట్ మాత్రమే ఇట్ క్యాన్ మోడిఫై ఎనీ ఇన్క్లూజన్
ఆర్ ఎక్స్క్లూజన్. ఏదర్ ఇన్క్లూజన్ అంటే కొత్తది యాడ్ చేయాలన్నా, ఎక్స్క్లూజన్ ఉన్నది ఏదైనా ఒక పర్టికులర్ కమ్యూనిటీని కాస్ట్ని తీసేయాలన్నా చేసేటువంటి పవర్ ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ క్లాజ్ 2లో చెప్తున్నారనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, సుప్రీంకోర్టు ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 2 చదివి సో ఓన్లీ పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మాడిఫై ద ఎస్సీ లిస్ట్, షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్. మరి అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్కి నీకు పవర్ ఏముంటుంది ఇంకా అని చెప్పేసి మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో బీహార్ గవర్నమెంట్ సో దాన్ని క్వాష్ చేసేసారు. క్వాష్ చేసేసి ఏం చెప్తున్నారు, సో యూ హ్యావ్ టు ఫాలో, నాట్ ఓన్లీ యూ, ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ టు ఫాలో ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అంటే చూసారా ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీని మళ్ళీ రీస్టోర్ చేస్తుందన్నమాట సుప్రీంకోర్టు. ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీని ఈ విధంగా రీస్టోర్ చేస్తుంది. అండ్ ఇలా స్టేట్ గవర్నమెంట్స్ ఎవరైనా ఇలా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇలా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇలా స్ట్రైక్ ఆఫ్ అయితే చేసేస్తుంది. అదే రాశారు చూడండి ఇక్కడ, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాడ్ నో కంపిటెన్స్ or even no authority or power to tinker and to alter the lists of the scheduled castes which are published under article number 341 of the Constitution of India. So that is the first and foremost point that you have to understand manaki. So state governments ki aa power aithe kanaka ledanamata. And in case alagane future lo kuda inkevaraina state governments malli edaina particular community ni ee yokka SC list lo scheduled caste list lo malli pettadaniki try cheste immediately ఈ జడ్జిమెంట్ అడ్డుకుంటుంది. సో దట్ వాజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో స్టేట్స్ కెనాట్ టింకర్ విత్ ద షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ సేస్ సుప్రీం కోర్ట్. సో ఇప్పుడు ఏంటి ఫైనల్గా మీకు అర్థమైన పాయింట్స్ ఏంటి, సో షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని ఎవరు డిఫైన్ చేస్తారు ఒరిజినల్గా అంటే ఫస్ట్ ఇట్ విల్ బి డిఫైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని మాడిఫై చేయాలంటే అంటే ఏదైనా కొత్త ప్రొవిజన్ ఇంక్లూడ్ చేయాలన్నా లేకపోతే కనుక కొత్త కాస్ట్ని కమ్యూనిటీని అందులో ఇంక్లూడ్ చేయాలన్నా లేదా ఏదైనా ఉన్న కమ్యూనిటీని తీసేయాలన్నా ఇవన్నీ కూడా ఎవరు చేయగలరు అని అంటే పార్లమెంట్ చేయగలదు. సో ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేయగలదు. పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. సో నవ్వు నేను దీన్ని ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతటిని నేను పాయింట్ వైజ్ రాశాను సో దట్ మళ్ళీ మీరు ఇంకెప్పుడైనా ఒక 3 months 4 months తర్వాత అయినా కూడా మీరు చదువుకుంటున్నప్పుడు ఈ పాయింట్స్ చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మళ్ళీ ఈ వీడియో ఎన్ని వీడియోస్ని చూస్తామండి మళ్ళీ చూడలేం కదా, కాబట్టి ఈ నోట్స్ విల్ కమ్ ఇన్ టు హ్యాండీ ఫర్ యువర్ పర్పస్. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ద ఎక్స్ట్రా పెయిన్ ఇన్ ఆర్డర్ టు రైట్ దీస్ పాయింట్స్. ఇది మెయిన్లీ మనకి ఏంటంటే బిగినర్స్కి ఇంకా బాగా ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో మనం ఇలా రాయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ దీంట్లో ఈ ప్రిపరేషన్లో 6 months ఇలా 1 year ఆల్రెడీ ఉన్నారు అని అంటే కనుక మీరు వీటిల్ని యూజ్ చేసుకుని డయాగ్రామటికల్గా మీ ఓన్ థాట్స్ మీకు ఏమర్థమయ్యాయి అనేటువంటివి మీ నోట్స్లో ఫేర్ అయితే చేసుకోండి. నోట్ మేకింగ్ ఈజ్ కంపల్సరీ బికాజ్ ఎందుకు అని అంటే ఫ్రమ్ వేర్ యూ విల్ రివైజ్. So there are some people who don't require the notes, but those are extreme cases. So but what I'm saying is for the rest of the people మీరు ఏంటి అని అంటే కనుక రివిజన్ చేసుకోవడానికి మనం షార్ట్ బుల్లెట్ పాయింట్స్గా అయినా కూడా రాసుకోవాలి ఖచ్చితంగాని. లేకపోతే ఒక 3 months 4 months అయిపోయిన తర్వాత ఏం చదివామంటే మన దగ్గర ఏముండదు అనమాట ఆధారం. సో therefore that is the reason. Yes. నెక్స్ట్, సో ఫస్ట్ పాయింట్ చూడండి, ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దాట్ ద స్టేట్స్ ఆర్ నాట్ ఎంపవర్డ్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇక్కడ మారుస్తారనమాట. యూపీఎస్సీ ఇక్కడ ఏమంటుందంటే కనుక రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే చెప్పింది ఓన్లీ పార్లమెంట్ మాత్రమే కాదు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎస్సీ లిస్ట్ని షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని మాడిఫై చేయొచ్చు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ బికాస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎంపవర్డ్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆల్సో టు డూ ఇట్ అంటారు. మరి అది కంప్లీట్లీ ట్రాపే కదా, మరి అది అసలు కంప్లీట్లీ ఫాల్స్ కదా. కాన్స్టిట్యూషన్ చదివినా లేదా రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివినా కూడా తెలుస్తుంది మనకి, అరే ఓన్లీ పార్లమెంటే ఎంపవర్డ్, స్టేట్ లెజిస్లేచర్కి షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని మాడిఫై చేసేటువంటి పవర్ లేదు అన్న విషయం మనకి ఏంటంటే ఇలా ఈ ఆర్టికల్ చదివిన వాళ్ళు లేకపోతే కనుక కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్గా ఆర్టికల్ 341 చదివిన వాళ్ళకి తెలుస్తుంది. So it is the states are not empowered to make any changes to the scheduled caste list as published under article number 341 of the Constitution of India. The article is important and the number వచ్చేసి because ఎందుకంటే according to article number 341 of the Constitution అని చెప్పేసి అడుగుతారు. According to article 341 of the Constitution only parliament is empowered to modify the scheduled caste list. Yes, absolutely correct statement. Second point,
This decision came as the top court quashed the 2015 Bihar government notification that sought to categorize the Tanti Tantwa. This is also important and the Tanti Tantwa community అని చెప్పేసి ఉన్నారు యాజ్ ఏ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ. సో షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ కింద మనకి ఏంటి అని అంటే ఈ యొక్క తంతి తంత్వ కమ్యూనిటీని అయితే కనుక యాడ్ అయితే చేశారు. సో నౌ మరి అసలు ఆన్ వాట్ బేసిస్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ దిస్ జడ్జ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 341 ఆఫ్ క్లాజ్ 1 మీరు చదివినట్లయితే కనుక, సో 341 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వెస్ట్స్ ద పవర్ to specify the scheduled castes in various states and duties with the President of India. It is the President of India's prerogative power and to define, so to specify who are all the scheduled castes in the various states and as well as union territories. That is what is article number 341 of clause 1. Then what is 341 of clause 2? It empowers the parliament. That is important. It empowers the parliament to modify this particular list. Thus, any change in the SC list necessitates an amendment to the constitution. Friends, this is another important point అండి. ఏదైనా కూడా ఇప్పుడు ఈ ఎస్సీ లిస్ట్ని ఎవరు మాడిఫై చేయగలరని చెప్పేసి అనుకున్నాం. షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ని పార్లమెంట్ మాత్రమే మాడిఫై చేయగలదని చెప్పాను. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలా మాడిఫై చేయడానికి సో నార్మల్లీ సింపుల్ మెజారిటీ సరిపోదు. ఇట్ రిక్వైర్స్ ఏ స్పెషల్ మెజారిటీ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే ఈ యొక్క కమ్యూనిటీస్ని అంత జెన్యూన్గా మనం మెయింటైన్ చేయాలి, ఆ బెనిఫిట్స్ అనేటువంటివి మనం వాళ్ళని అంతలా ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఇది కంప్లీట్లీ ఓన్లీ పార్లమెంట్ అండర్లోనే కంట్రోల్లోనే పెట్టడం జరిగింది. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ అందరికి కూడా పవర్స్ ఇచ్చేస్తే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఏం చేసుకుంటారు అని అంటే కనుక ఆ ఓట్ బ్యాంక్స్ సంబంధించి యూస్ చేసుకున్న ఆ పలానా కమ్యూనిటీ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నారు మనకంటే వాళ్ళని మనం స్పెసిఫై చేయడానికి, సో వాళ్ళ ఓట్స్ని మనం పొందడానికి మనం ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాటిని ఎస్సీ కేటగిరీలో ఇచ్చి వాళ్ళకు కూడా మీకు కూడా బెనిఫిట్స్ ఇస్తాము మాకు ఓటేస్తే కనుక అని చెప్పేసి అయితే చెప్తారు. అలా అవాయిడ్ చేయాలి. ఓన్లీ జెన్యూన్ షెడ్యూల్డ్ కాస్ట్ కేటగిరీ పీపుల్కి మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా అందాలి అన్న ఉద్దేశంతో కంప్లీట్లీ దట్ వాస్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ నాట్ ఈవెన్ పార్లమెంట్ చేతుల్లో పెడుతూనే పార్లమెంట్ కూడా సింపుల్ మెజారిటీతో చేయడానికి వీల్లేదు, స్పెషల్ మెజారిటీ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 2 అయితే చెప్పారండి. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అస్సలు వదలొద్దు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ టాపిక్ని మాత్రం. ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ ఎయిదర్ ఇన్ ద ప్రిలిమ్స్ ఆర్ ఇన్ ద మెయిన్స్. ఓకే, దెన్ అసలు ఎలా అమెండ్ చేస్తారు? సరే, అంత బాగానే ఉంది కదా. దెర్ ఈజ్ సమ్ ప్రొసీజర్. సో హౌ టు యాడ్ ఏ న్యూ కేటగిరీ, ఒక న్యూ షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీని యాడ్ చేయాలి అని అంటే కనుక అసలు ప్రొసీజర్ ఏంటి? ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వకుండా ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ డైరెక్ట్గా నేను ఎస్సీ లిస్ట్లో నేను యాడ్ చేసేస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఇంకా మరి ఆర్టికల్ 341 ఎందుకు, పార్లమెంట్ పవర్ ఎందుకు, ఇంక ఇదంతా ఎందుకు ఇంకా. సో కాబట్టి ఏంటంటే అలా ఎవరికి వాళ్ళు చేసేసుకోవడానికి వీలు లేకుండా ఆ పవర్ని మనం ఓన్లీ పార్లమెంట్ కంట్రోల్లోనే పెట్టడం జరిగింది. సో ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ నెంబర్ 1, వాట్ ఎవర్ ద స్టేట్ గవర్నమెంట్, ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ కాస్ట్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తంతి తంత్వ కమ్యూనిటీయే ఉన్నారు బీహార్లో. సో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ముందు ప్రపోజల్ పెట్టాలి గవర్నమెంట్కి. సో ద ప్రపోజల్ విల్ బి స్క్రూటనైజ్డ్ దెన్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. సో మన కంట్రీలో దెర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ కాల్డ్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్. వాళ్ళు ముందు ఏం చేస్తారు అని అంటే స్క్రూటనైజ్ అయితే చేస్తారనమాట ఆ ప్రపోజల్ అంతటినీ కూడా. సో స్క్రూటనైజ్ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏంటి అని అంటే కనుక స్క్రూటనైజ్ చేస్తూ దెన్ ద ప్రపోజల్ విల్ అండర్గో ద ఎవాల్యుయేషన్ బేస్డ్ ఆన్ ద సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ హిస్టారికల్ డేటా విత్ ఇన్పుట్స్ ఫ్రమ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఈ హిస్టారికల్ డేటా అంతా, అంటే ఆ కమ్యూనిటీ నిజంగా ఎంత బ్యాక్వర్డ్, సో ఓకే ఆ కమ్యూనిటీ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళకి జరిగినటువంటి డిస్క్రిమినేషన్స్ ఒకవేళ ఉంటే ఏమైనా ఏమి డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి అని అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మనం ఏంటి అని అంటే కనుక ఈ ప్రపోజల్ ఫర్దర్ అవాల్యుయేషన్ స్టేజ్కి వెళ్తుంది. ఫస్ట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ప్రపోజ్ చేసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఫస్ట్ ప్రిలిమినరీ స్క్రూటనీ చేస్తారు. చేసిన తర్వాత స్టెప్ 2 దాన్ని ఫార్వర్డ్ చేసి దానికి ఏంటంటే ఇప్పుడు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్పుట్స్ అన్నిటిని తీసుకుని అసలు వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ డేటా ఏంటి, హిస్టారికల్ డేటా ఏంటి అంతటిని కూడా మనకి ఏంటంటే వెరిఫై చేస్తారనమాట. దెన్ థర్డ్ ఇంపార్టెంట్,
దెర్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ కమిషన్ కాల్డ్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. ఇది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. మనకి ఇది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ మనకిది. ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ విల్ ప్రొవైడ్ ద ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ ఆన్ దిస్ ప్రపోజల్. సో ఈ ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎన్సిఎస్సి వాళ్ళు కూడా ఆ పలానా కమ్యూనిటీ యాడ్ చేయాలా వద్దా అనేటువంటి దాని మీద వీళ్ళు కూడా మనకి రికమెండేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ద యూనియన్ క్యాబినెట్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ రివ్యూ ద ప్రపోజల్ కన్సిడరింగ్ ఆల్ ద ఎన్సిఎస్సి రికమెండేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఫ్యాక్టర్స్ అండ్ గ్రాంట్ ద అప్రూవల్ ఫర్ ద అమెండ్మెంట్. ఒకవేళ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఒకవేళ అందరూ అంటే ఎన్సిఎస్సి కూడా ఎస్ వీ కెన్ గో ఫార్వర్డ్ విత్ ద ప్రపోజల్ అని చెప్పేసి చెప్పినట్లయితే కనుక అప్పుడు క్యాబినెట్ ఏంటంటే కనుక మొత్తం వీళ్ళ రికమెండేషన్స్ అంతటినీ కూడా రివ్యూ చేసి సో మిగతా అన్ని ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి ఒకవేళ కమ్యూనిటీ నిజంగా షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లో యాడ్ చేయాలా, సో ఆర్ ద రియల్లీ జెన్యూన్ ఎనఫ్ అనేటువంటిది చూసి అప్పుడు దాన్ని ఏంటి అని అంటే కనుక ఫైనలైజ్ చేస్తారనమాట. అండ్ స్టెప్ నెంబర్ 4 ఏంటి, ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో మనకి ఇంట్రడ్యూస్ చేయాలి డీలింగ్ విత్ ద ప్రపోజ్డ్ చేంజెస్ టు ద ఎస్సీ లిస్ట్. ఇప్పుడు పార్లమెంట్లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ కాస్ట్ని మనము షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాము అని చెప్పేసి చెయ్యాలి అని ఒక ప్రపోజల్ బిల్ అయితే ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత 2 హౌసెస్లో పాస్ అయిన తర్వాత with the passage by both the houses then the bill will be sent to president for assent. Once the president gives the assent then the amendments to the SC list are officially enacted. అప్పుడు మనకి ఏంటంటే ఎస్సీ లిస్ట్ని మాడిఫై చేసి షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని మాడిఫై చేసి మనకి ఏంటంటే ఇలా న్యూలీ యాడెడ్ ప్రపోజల్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ తంత్వ కమ్యూనిటీ అనుకుందాం, అప్పుడు ఎస్సీ లిస్ట్లో మనకి దాన్ని యాడ్ చేస్తారనమాట. ఓకే, ఇంత ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అంతా చేయకుండా సింపుల్ బై నోటిఫికేషన్ నేను ఇష్యూ చేస్తాను అని అంటే ఎస్సీ లిస్ట్ని మాడిఫై చేస్తానంటే ఇట్స్ ఎ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తున్నట్టు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే కనుక సో స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దయచేసి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని మాత్రం వైలేట్ చేయకండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. యూ డోంట్ హ్యావ్ ద పవర్ టు డూ ఇట్. ఎస్సీ లిస్ట్ని మీరు మాడిఫై చేసేటువంటి పవర్ మీకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్తోందండి. సో ఇవి 5 పాయింట్స్ కూడా మనకి ఏమేంటి ఒక్కసారి 5 పాయింట్స్ చూస్తే ఏమేంటి, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ముందు ప్రపోజల్ అయితే కనుక పెట్టాలి. సో స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ఆ పలానా కమ్యూనిటీని ఎస్సీ లిస్ట్లో కేటగరైజ్ చేస్తాను అని చెప్పేసి అప్పుడు అది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంపవర్మెంట్ ఫస్ట్ స్క్రూటినీ చేస్తారు. సో స్క్రూటినీ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏంటి, ఆ పర్టికులర్ కమ్యూనిటీ యొక్క సోషియో ఎకనామిక్ డేటా అండ్ హిస్టారికల్ డేటా అంతటినీ కూడా కన్సిడర్ చేసి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్పుట్ డేటా అంతటినీ తీసుకుని ఫర్దర్ వాల్యుయేషన్ చేస్తారు. అప్పుడు మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ విచ్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ మనకి ఈ కమ్యూనిటీ గురించి ఏంటంటే ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ అన్నీ కూడా ఇస్తారు. దెన్ యూనియన్ క్యాబినెట్ ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళ రికమెండేషన్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి అండ్ అలాగే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమంటే అవన్నింటినీ కూడా కన్సిడర్ చేసి వెదర్ కమ్యూనిటీకి మనము ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా వద్దా, ఎస్సీ లిస్ట్లో యాడ్ చేయాలా వద్దా అని చెప్పేసి మనకి ఏంటి అంటే డెసిషన్ అనేది తీసుకోబడుతుంది. అప్పుడు అమెండ్మెంట్స్కి అప్రూవల్ ఇస్తారనమాట. దెన్ ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు మనకి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. అది మనకి లోక్సభ రాజ్యసభ రెండింటిలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి వెళ్ళి సో ప్రెసిడెంట్ కూడా అసెంట్ ఇచ్చిన తరువాత మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ బిల్లు దాన్ని మనకి ఏంటంటే అఫీషియల్గా ఎనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇప్పుడు ఇలా చేయాలి పార్లమెంట్కే పవర్ ఉందని చెప్పి ఎక్కడ డిఫైన్ చేశారు, ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ క్లాజ్ 2. ఓకే, who will specify this particular SC list for states and duties? It is the President of India under article number 341 clause 1. Now as per the judgment of the Supreme Court recently, do the state governments have the power to modify the scheduled caste list? No, absolutely not, because it is against the violation of the constitution and specifically article number 341 of the constitution. ఈ పాయింట్స్ మీరైతే కనుక చెప్పాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే ఇక్కడ ఇలా కన్ఫ్యూజింగ్గా మనకైతే ఇస్తారు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. లెట్ us go to the next article. ఓకేనా? ఎస్, ద నెక్స్ట్ వన్ చూస్తే కర్ణాటక హాల్ట్స్ ద జాబ్స్ బిల్ యాజ్ ఇండస్ట్రీ రైజెస్ అప్రోర్. అంటే ఏంటంటే నిన్న మనం చూసాం కదండి కర్ణాటక. సో ద క్యాబినెట్ వాళ్ళు రీసెంట్గా ఒక బిల్ని అయితే కనుక క్లియర్ చేశారు. ఈ బిల్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే కర్ణాటకలో ఉన్నటువంటి అంటే ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీసు ఫ్యాక్టరీసు అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అందరి దగ్గర కూడా ఏంటి అని అంటే 50% ఆఫ్ ద మేనేజ్మెంట్ పొజిషన్స్ 75% ఆఫ్ ద నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్ కర్ణాటకలో ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీకే అంటే లోకల్ పీపుల్కే ఇవ్వాలి, జాబ్స్ని రిజర్వ్ చేయాలి అని చెప్పేసి నిన్న
నిన్న మనకి క్యాబినెట్ వాళ్ళు అయితే బిల్లు క్లియర్ చేశారు. వాళ్ళు అప్కమింగ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే కనుక సెషన్లో దీన్ని పెట్టి మేము క్లియర్ కూడా చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పారు. బట్ నౌ దే టుక్ ఏ యూటర్న్. సో యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే కనుక, సో బికాస్ ఆఫ్ ద అపోజిషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, సో ఈ బిల్ని ప్రస్తుతానికి మేము ఏంటంటే ఇంకా ఇనీషియల్ స్టేజెస్లో ఉంది, ఇంకాని ఇది మేము ఇంకా ఎక్స్పర్ట్స్తో నెగోషియేట్ చేసి మొత్తం అందరు స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడి వెదర్ ఈజ్ ఇట్ రియల్లీ ఫీజబుల్ ఆర్ నాట్ అనేది కూడా చూసి అప్పుడు డెసిషన్ అయితే తీసుకుంటాము అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ బిల్ గురించి అయితే మాట్లాడుతున్నారండి. సో దేర్ఫోర్ ఇది మనకి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి సంబంధించి డౌన్ ద లైన్ మనకి ఇంకా ఆర్టికల్స్ అయితే వస్తాయి. అప్పుడు దీని గురించి నేను ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో ద అప్డేట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ బిల్ ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ నౌ టెంపరరీలీ హాల్టెడ్. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద నెగోషియేషన్ ఫేజ్. స్టిల్ ఇంకా మళ్ళీ నెగోషియేషన్ ఫేజ్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా మాట్లాడి సో ఇదంతా కూడా క్యారీ అవుట్ చేయడం అయితే జరుగుతుందండి. సో లెట్ us see what will happen next. So this is the article. ఎస్, సో 2 ఆర్టికల్స్ మనం అయితే చూసామండి. ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, షెడ్యూల్డ్ కాస్ట్ లిస్ట్ని మాడిఫై చేసేటువంటి పవర్ స్టేట్ గవర్నమెంట్స్కి ఉందా లేదా, అది మనం కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ మనం చూడడం జరిగింది. ఎవరికి పవర్ ఉంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి కర్ణాటక రీసెంట్గా తీసుకొచ్చినటువంటి బిల్లు. సో ద కర్ణాటక క్యాబినెట్ వాళ్ళు క్లియర్ చేసినటువంటి బిల్ వచ్చేసి మనం చూసినట్లయితే కనుక ఇది 50% రిజర్వేషన్ ఇన్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ప్రొవైడ్ చేస్తారట. 75% నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్కి లోకల్ క్యాండిడేట్స్కి, అంటే కన్నడ పీపుల్, కన్నడ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందటండి. ఈ ప్రపోజల్ అయితే స్టిల్ ఇట్ వాజ్ నౌ హాల్టెడ్. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ahead of the budget, Union government eases the procurement rules for scientific research goods. Yes. సో మనకి ఏంటంటే అప్కమింగ్ విత్ ఇన్ 1 వీక్లో మనకి ఏంటి అని అంటే కనుక యూనియన్ బడ్జెట్ అయితే కనుక ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ బడ్జెట్, బిఫోర్ దిస్ బడ్జెట్ మనకి ఏంటి అని అంటే కనుక జనరల్ ఫైనాన్స్ రూల్స్ అని ఉంటాయి. GFR అంటారు. ఏంటది? GFR, జనరల్ ఫైనాన్స్ రూల్స్. ఈ యొక్క జనరల్ ఫైనాన్స్ రూల్స్ ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇవన్నీ కూడా ఏమేం ప్రొక్యూర్ చేసుకోవచ్చు, ఎలా ప్రొక్యూర్ చేసుకోవచ్చు అనేటువంటి దానికి లిమిట్స్ ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళు ప్రొక్యూర్మెంట్స్ అయితే చేయలేరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు. సో రీసెర్చ్ చేయడానికి మరి ఏం కావాలి, రీసెర్చ్ ఎక్విప్మెంట్ అయితే కావాలి కదా. సో రీసెర్చ్ ఎక్విప్మెంట్ మరి పర్చేస్ చేయాలి. అలా పర్చేస్ చేయాలి అని అంటే కనుక ఇలా గవర్నమెంట్స్ నుంచి మనకి ఏంటి అని అంటే అప్రూవల్ అయితే కనుక రావాలి. దెన్ ఓన్లీ దే కెన్ ప్రొక్యూర్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్. అయితే దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేస్తారు, GFRలో మెన్షన్ చేస్తారు. GFR అంటే జనరల్ ఫైనాన్స్ రూల్స్ అని అర్థం. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా మనకి ఏం చేసింది అని అంటే ఈ యొక్క GFRని అంటే జనరల్ ఫైనాన్స్ రూల్స్ని కొంత రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారట, కొంత ఈజ్ డౌన్ అయితే చేశారు. అంటే మీరు సైంటిఫిక్ రీసెర్చ్ గూడ్స్ పర్చేస్ చేయడానికి వీళ్ళు ఏంటి అని అంటే కనుక కొంత వీళ్ళకి ఆ స్కోప్ని, ఆ థ్రెషోల్డ్ లెవెల్ని అయితే కనుక పెంచారు. ఇక్కడ చూడండి. సో ద ఫస్ట్ ఆఫ్ ద చేంజెస్, నేను ఈ పారాగ్రాఫ్ చదువుతున్నానండి. ద ఫస్ట్ ఆఫ్ ద చేంజెస్ ఆర్ ఇన్ రైజింగ్ ద థ్రెషోల్డ్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ దట్ మే బి బాట్ వితౌట్ గోయింగ్ త్రూ ఏ టెండరింగ్ ప్రాసెస్. సో టెండరింగ్ ప్రాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఏంటి అని అంటే పర్చేస్ చేయడానికి వీలు పడేలాగా. అంటిల్ May 20th, when the relaxations came into effect, the threshold was 25,000 rupees. It has now been raised to 1 lakh rupees. అంటే 1 lakh వర్త్ మీరు ఏంటంటే గూడ్స్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే కనుక నవ్ వితౌట్ గోయింగ్ టు ఎనీ టెండరింగ్ ప్రాసెస్ మీరు డైరెక్ట్గా అయితే కనుక పర్చేస్ చేయొచ్చు. ఎవరు? గవర్నమెంట్. సో గవర్నమెంట్లో ఉండేటువంటి సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ CSIR, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ కండక్టింగ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్. సెకండ్ వన్, the second is that for the goods that are priced between the 25,000 rupees and 2.5 lakh, a purchase committee consisting of 3 members nominated by the head of the department must survey the market to establish that it offers the most value for money and as well as the quality. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, 25,000 వరకు. అంటే 25,000 వరకు మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే, అంటే గవర్నమెంట్ ఇందాక చెప్పినటువంటి సెక్టార్స్ అన్నీ కూడా ఏదైనా వాళ్ళు పర్చేస్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్లీ వితౌట్ గోయింగ్ టు ద టెండరింగ్ ప్రాసెస్ దే కెన్ పర్చేస్. సెకండ్ది ఏంటంటే
ఇప్పుడు 25,000 నుంచి 2.5 lakh వరకు ఒకవేళ మీరు పర్చేస్ చేసేటువంటి ఎక్విప్మెంట్ 25,000 నుంచి 2.5 lakh ఉందనుకోండి. సో దెన్ పర్చేస్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. ఇట్స్ 3 member కమిటీ. ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ పలానా డిపార్ట్మెంట్ యొక్క హెడ్ కన్స్టిట్యూట్ అయితే చేయాలి. కన్స్టిట్యూట్ చేసి ఆ పర్టికులర్ 3 members కూడా ఏంటంటే దే హ్యావ్ టు డూ ద సర్వే. లైక్ మార్కెట్లో ఈ పర్టికులర్ ప్రొడక్ట్కి మనం పెట్టేటువంటి ఖర్చుకి ఈ ఎక్స్పెండిచర్కి సో రెండు ద పర్ఫెక్ట్ వాల్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ వస్తాయా లేదా అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ కమిటీ ఏం చేయాలి, ఆ రికమెండేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. దాన్ని బట్టి ఆ యొక్క ప్రొడక్ట్ని మనకు పర్చేస్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఆ లిమిట్ని మనకి ఏం చేశారంటే ఇది 25,000 to 2.5 lakh కాదు, ఇప్పుడు 1 lakh to 10 lakh, 1 lakh నుంచి 10 lakh రూపీస్ వరకు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ 1 lakh to 10 lakh రూపీస్ వరకు ఉంటే అప్పుడు ఈ యొక్క కమిటీ రికమెండేషన్స్ కావాలి. 1 lakh వరకు వితౌట్ గోయింగ్ టు ఎనీ టెండరింగ్ ప్రాసెస్ డైరెక్ట్లీ దే కెన్ పర్చేస్. 25,000 వరకు ఉన్న లిమిట్ని ఇప్పుడు 1 lakh చేశారు. 25,000 to 2.5 lakh ఉన్నది 1 lakh to 10 lakhs అయితే చేశారు. అంతా బాగుంది కదా. సైంటిఫిక్ రీసెర్చ్ గూడ్స్ పర్చేస్ చేయడానికి, కొత్త ఎక్విప్మెంట్ అది పర్చేస్ చేయడానికి మనకి ఏంటంటే కొంత సో వెసులుబాటు అయితే గవర్నమెంట్ యొక్క ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి వీటికి కూడా కల్పించారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ సో దెర్ వాజ్ ఎ క్యాచ్. ద క్యాచ్ ఈజ్ సో మనకి గవర్నమెంట్కి సంబంధించి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా GEM అనే పోర్టల్లో నడుస్తుందండి. GEM అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అర్థం. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్లో కావాల్సినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ మొత్తం అంత ఫర్నిచర్ కానీ ఏదైనా కూడా ప్రతిదీ కూడా వీళ్ళు ఈ యొక్క GEM పోర్టల్లోనే కొనుక్కోవాలి. సో అవుట్ సైడ్ కొనుక్కోకూడదు అనమాట. GEM పోర్టల్లోనే వీళ్ళైతే పర్చేస్ చేయాలి. సో దట్ అంటే ఏంటంటే కరప్షన్ని వీటిని తగ్గించడానికి, నెపోటిజము అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి, వాళ్ళనే ఫేవర్ చేసేలాగా ఉండకుండా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లోనే పర్చేస్ చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్పారు. ఈ యొక్క గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఈజ్ బ్యాక్డ్ బై MSMEs, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. వాళ్ళు ఏంటి అంటే కనుక ఈ యొక్క గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో ఉంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ పర్చేస్ చేసినట్లయితే కనుక సో అది మనకి MSME సెక్టార్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అది కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో లేకపోతే అప్పుడు మాత్రమే మీకు ఈ రిలాక్సేషన్స్ అప్లికేబుల్. చూడండి, however there is a catch, but these relaxations are only applicable once it is established that the required goods are unavailable on the GEM, government e-marketplace. The GEM is a government mandated website which lists the sellers of Indian made or assembled goods and is administered by MSME, micro small and medium industry. A grouse against the GEM is that they often need extremely customized equipment which often has to be imported. So ఇప్పుడు నార్మల్ ఫర్నిచర్స్ లేకపోతే ఎయిర్ కండిషనర్స్ లేకపోతే కంప్యూటర్స్ ఇవన్నీ అంటే కనుక GEM పోర్టల్ నుంచి మనం పర్చేస్ చేసేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ కానీ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే చాలా కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్స్ అయితే అవసరమైతే ఉంటాయి. అవి మనకి GEM పోర్టల్లో మనకి ఏమి అవైలబుల్ ఉండవు. సో ఇవి మనం ఖచ్చితంగా ఇంపోర్టే చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవే నేను ఇంపార్టెంట్ పాయింట్స్గా మీకు అయితే నేను రాయడం అయితే జరిగింది. చూడండి, ద జనరల్ ఫైనాన్స్ రూల్స్, ద GFR డిఫైన్స్ ద కండిషన్స్ అండర్ విచ్ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈస్ కండక్టెడ్. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రొక్యూర్మెంట్ చేస్తే కనుక దాన్ని పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఈజ్ కండక్టెడ్ అండ్ దే ఆర్ అప్డేటెడ్ పీరియాడికల్లీ. దీస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఫైనాన్స్ మినిస్ట్రీ. ఈ యొక్క GFR రూల్స్ మనకి ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు? ఫైనాన్స్ మినిస్ట్రీ. అహెడ్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్, ద ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ విట్ విల్ ప్రొవైడ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ టు సైంటిఫిక్ మినిస్ట్రీస్ టు ఇంపోర్ట్ అండ్ బై ద ఎక్విప్మెంట్ విచ్ ఆర్ నెససరీ ఫర్ రీసెర్చ్. సో చెప్పాను కదా, లిమిట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో లైక్ 1 lakh వరకు ఒక పర్టికులర్ ఇది, నెక్స్ట్ వచ్చేసి 1 lakh నుంచి 10 lakh వరకు అయితే కనుక పర్చేసింగ్ కమిటీ. సో దెన్ అబౌవ్ దట్
మెయిన్లీ ఇక్కడ వరకు అనమాట 1 lakh to 10 lakh వరకు కూడా మనకి ఏంటి అని అంటే పర్చేసింగ్ కమిటీ. ఇంకా అబవ్ అయితే ఇంకా ప్రపోజల్స్ ఇంకా గవర్నమెంట్కి ఇంకా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి, వాటికి పంపించాలి. దెన్ నౌ యూ నీడ్ టు టాక్ అబౌట్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఇదిగోండి, దిస్ ఈస్ ద వెబ్సైట్ ఫర్ ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, GEM అని చెప్పేసి ఉంటుంది మనకి. మీరు ఈ యొక్క GEMలో చూసినట్లయితే ఇదిగో నేను ఒక డెస్క్టాప్ కంప్యూటర్స్ అని చెప్పి సెర్చ్ చేసి పెట్టాను. సో దట్ ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎవరు గవర్నమెంట్ పబ్లిక్ ఏజెన్సీస్ ప్రొక్యూర్మెంట్ ఎవరైతే ఉంటారో, సో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో వీళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ ఆఫీసెస్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ ప్రొక్యూర్ అయితే చేసుకోవచ్చు. ఇట్స్ ఎ గవర్నమెంట్స్ ఈ మార్కెట్ ప్లేస్ ఇది మనకి. సో ఓకే, యూ కెన్ ఆల్సో సీ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్. అయితే ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయితే కనుక మనకి పోర్టల్లో లేవు. సో కాబట్టి ఏంటంటే వీటిని మనం ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, కస్టమైజ్డ్ వేలో మనకి కావాలి అని చెప్పేసి ఏంటంటే సైంటిఫిక్ కమ్యూనిటీ చెప్తున్నారండి. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ దిస్ GEM అన్న విషయం మీకు తెలియాలి. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ facilitates the online procurement of the common use goods and services which are required by the various government departments, organizations and public sector undertakings. So the government based departments, organizations and public sector undertakings మనకి ఏంటి అని అంటే కనుక సో ఇక్కడ నుంచి ప్రొక్యూర్మెంట్ అయితే చేసుకుంటారు. దిస్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2016 by the Ministry of Commerce and as well as Industry, Government of India. Public procurement అంటే it refers to the process by which governments and state-owned enterprises purchases the goods and services from the private sector. So public procurement అంటే అర్థం ఏంటి? It refers to the process by which the governments and state-owned enterprises purchase the goods and services from the private sector. దాన్ని మనకి ఏమంటారు అని అంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఏంటో మీకు అర్థమైంది. ఇది ఎప్పుడు లాంచ్ చేశారో అర్థమైంది. అసలు ఈ పోర్టల్ మెయిన్గా ఎవరి గురించో మీకు తెలుసు. ప్రస్తుతానికి ఇప్పుడు రీసెంట్గా సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేయడానికి ఎక్విప్మెంట్కి పర్చేస్ చేయడానికి సంబంధించినటువంటిది ఈ GFR ఏంటో మీకు తెలుసు, జనరల్ ఫైనాన్స్ రూల్స్ అంటారు. ఇది ఓన్లీ సైంటిఫిక్ ఎక్విప్మెంట్కే కాదండి, GFR రూల్స్ అన్నిటికీ అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, yes, these are the important points that you have to consider with respect to this article. Now let us go to the next article on political representation of women అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్. మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఇక్కడ సో లైక్ ఆథర్ మనకి ఏంటంటే మన కంట్రీలో విమెన్ రిప్రజెంటేషన్ పొలిటిక్స్లో ఎలా ఉంది, ఇతర కంట్రీస్లో ఎలా ఉంది, అసలు ఇతర కంట్రీస్లో ఏమేమి మెథడ్స్ యూజ్ చేసి విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, మన కంట్రీలో ఏవి సూట్ అవుతున్నాయి అనేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి రాయడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్లో మాట్లాడుకుంటే ఓకే, సో ఫస్ట్ అరౌండ్ ద వరల్డ్. ఫస్ట్ ఆథర్ మనకి ఇక్కడ ఏంటంటే అరౌండ్ ద వరల్డ్ పరిస్థితి ఎలా ఉంది అనేది మాట్లాడారండి. ఇన్ ద రీసెంట్లీ కన్క్లూడెడ్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ద UK, యునైటెడ్ కింగ్డమ్లో కూడా మనకి రీసెంట్గా ఎలక్షన్స్ అయితే జరిగాయి. లైక్ కపుల్ ఆఫ్ డేస్ మనం దాన్ని కూడా చూడడం అయితే జరిగింది. ఏ రికార్డ్ నెంబర్ ఆఫ్ 263 ఉమెన్ MPs అంటే 40% హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు దట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ కామన్స్. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే మనకి లోక్సభ ఎలాగో వాళ్ళకి హౌస్ ఆఫ్ కామన్స్ అలాగా. ఆ యొక్క హౌస్ ఆఫ్ కామన్స్కి అరౌండ్ 40% రిప్రజెంటేషన్ ఉందటండి యూకేలో మనకి. అండ్ అలాగనే సో ద సౌత్ ఆఫ్రికా తీసుకుంటే కనుక ద సౌత్ ఆఫ్రికన్ నేషనల్ అసెంబ్లీ హ్యాజ్ అరౌండ్ 45% ఆఫ్ ద విమెన్ రిప్రజెంటేషన్. సో వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ హౌస్లో అరౌండ్ 45% అంటే యూకేలో 40% ఉంది, సౌత్ ఆఫ్రికాలో 45% ఉన్నారు. యూఎస్కి వచ్చేసరికి యూఎస్ హ్యాజ్ యాజ్ ఏ 29% రిప్రజెంటేషన్. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే ముందు ఆధర్ అసలు ప్రపంచం మొత్తంలో ఉన్న ఇంపార్టెంట్ కంట్రీస్కి సంబంధించినటువంటి విమెన్ రిప్రజెంటేషన్ అక్కడ ఎలా ఉంది అన్నది మాట్లాడుతున్నారు. అది మాట్లాడిన తర్వాత దెన్ నౌ హీ ఈజ్ టాకింగ్ అబౌట్ ద విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. మరి మన కంట్రీలో పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ఇండియా యాజ్ ఎ సావరెన్ రిపబ్లిక్ ప్రొవైడెడ్ ద రైట్ టు ఓట్ for all its women right from its first general election in the year 1952. సో మనం 1952 నుంచే ఫస్ట్ జనరల్ ఎలక్షన్ నుంచే ఈ యొక్క రైట్ టు ఓట్ అని చెప్పేసి అందరు ఉమెన్కి కూడా మనం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ పర్టికులర్ రైట్ అనేటువంటిది. నౌ విత్ రెస్పెక్ట్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ చూసినట్లయితే కనుక మనము ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద విమెన్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ ఇన్ అవర్ కంట్రీ హ్యాస్ బీన్ ఫార్ ఫ్రమ్ సాటిస్ఫాక్టరీ. అంటే దేర్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ లో. మన కంట్రీలో విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్ మాత్రం
ప్రకారం అని చెప్తూ సో నౌ ద అదర్ ఈజ్ సేయింగ్ నాకు స్టాటిస్టిక్స్ కూడా పాయింట్అవుట్ చేశారు. లైక్ ఎగ్జాంపుల్, ద పర్సంటేజ్ ఆఫ్ ద విమెన్ ఇన్ లోక్సభ హ్యాస్ బీన్ వెరీ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బిట్వీన్ లైక్ 5 and 10% till 2004. లోక్సభలో మనకి ద పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఇన్ ద లోక్సభ హ్యాస్ బీన్ వెరీ లో, విచ్ ఇస్ బిట్వీన్ 5 to 10% till 2004 వరకు కూడా మనకి 5 to 10% మధ్యలోనే వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉంది. అంటే వెన్ కంపేర్డ్ విత్ ద 45% ఇన్ సౌత్ ఆఫ్రికా, 40% ఇన్ యూకే, 29% ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మనం ఇక్కడికి వచ్చేసరికి మన కంట్రీకి వచ్చేసరికి మాత్రం విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ కన్ఫైన్ టు 5 to 10% till 2004. ఆ తర్వాత అది పెరిగింది కానీ బట్ వెరీ మార్జినల్లీ ఇంక్రీజ్ అయింది టు 12% ఇన్ 2014 అండ్ కరెంట్లీ ఇట్ ఈజ్ 14% ఇన్ ద 18th లోక్సభ, ఇప్పుడు న్యూలీ కన్స్టిట్యూటెడ్. సో లోక్సభ ఏదైతే ఉందో అది మనకి 18th లోక్సభ అండి. ఈ యొక్క 18th లోక్సభలో మనకి 14% విమెన్ రిప్రజెంటేషన్ అయితే కనుక ఉంది, విచ్ ఇస్ సిగ్నిఫికెంట్లీ వెరీ 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 ఫార్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కనుక అనేటువంటిది అయితే ఇక్కడ మనకి ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఇది లోక్సభ పరిస్థితి ఎలా ఉంది. ఇంకా మనం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి వెళ్తే ఈవెన్ మచ్ మోర్ పూర్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ ద రిప్రజెంటేషన్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ఈవెన్ పూరర్. సో విత్ ద నేషనల్ యావరేజ్ అట్ 9% ఈజ్ ద నేషనల్ యావరేజ్. మనం అంటే మొత్తం అన్ని స్టేట్ అసెంబ్లీస్కి సంబంధించినటువంటి అంతటినీ కూడా రిప్రజెంటేషన్ అంతటినీ యావరేజ్ తీసుకుంటే నేషనల్ యావరేజ్ వచ్చేసి మనకి 9% రిప్రజెంటేషన్ ఉందటండి మనకి. సో అంటే ఫస్ట్ ఏం చేశారు, ఫస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కంట్రీస్లో రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది మాట్లాడారు. అప్పుడు మన కంట్రీలో విమెన్ రిప్రజెంటేషన్ ఏంటి పరిస్థితి అనేది చెప్పారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో అని మాట్లాడడం జరిగిందనమాట. లోక్సభలో ఎలా ఉంది రిప్రజెంటేషను, లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మనకి ఎలా ఉంది అనేది మాట్లాడారు. దెన్ వాట్ ఆర్ ద మెథడ్స్ యూజ్డ్ అక్రాస్ ద వరల్డ్. సో మన ప్రపంచం మొత్తంలో ఈ యొక్క విమెన్ రిప్రజెంటేషన్ని మనకి పెంచడానికి ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే చూడండి. ద ఇంపార్టెంట్ మెథడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ అక్రాస్ ద వరల్డ్ టు ఎన్ష్యూర్ హయ్యర్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఆర్ నెంబర్ 1, వాలంటరీ ఆర్ లెజిస్లేటెడ్ కంపల్సరీ కోటాస్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్. అంటే సో విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్లోనే ఈ యొక్క విమెన్ రిప్రజెంటేషన్ని ముందు మనం ఎన్హాన్స్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక సో ఆఫ్టర్ ద ఎలక్షన్స్ మనకి ఏంటంటే రిప్రజెంటేషన్ పెరుగుతుంది అని విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్లోనే వాలంటరీ ఆర్ కంపల్సరీ విమెన్ కోటా రిప్రజెంటేటివ్స్ అయితే కనుక పెడుతున్నారట కంట్రీస్లో. దెన్ అలాగనే కోటా ఇన్ ద పార్లమెంట్ త్రూ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. సో పార్లమెంట్లో కూడా అంటే విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ ఆన్ వన్ ఆస్పెక్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద కోటా ఇన్ ద పార్లమెంట్ త్రూ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ని కొంత సీట్స్ని రిజర్వ్ చేసి మనకి ఏంటంటే విత్ ఇన్ ద పార్లమెంట్ కూడా మనకి రిప్రజెంటేషన్ అయితే పెడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నౌ ఫస్ట్ కేస్ అంటే రిజర్వేషన్ విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీ. సో యాజ్ ఆఫ్ April 2024 మనకి ఏంటంటే రిజర్వేషన్ విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఆథర్ ఏం మాట్లాడుతున్నారంటే యాజ్ ఆఫ్ April 2024 ఇండియా ర్యాంక్స్ 143 in the list of countries in the monthly ranking of women in national parliament, which is published by the Inter-Parliamentary Union, a global organization for the national parliaments. సో ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ మంత్లీ ర్యాంకింగ్ ఆఫ్ ద పబ్లిష్ చేశారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక మంత్లీ ర్యాంకింగ్ ఆఫ్ విమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ అని చెప్పి పాస్ చేశారు అని పబ్లిష్ చేశారు రిపోర్ట్ని. ఆ రిపోర్ట్లో మనకి ఇండియాకి ర్యాంక్ ఎక్కడో వెనకబడి మనం అరౌండ్ 143 ర్యాంక్లో మనం ఉన్నామండి. సో అండ్ మనం ఇప్పుడు విత్ ఇన్ ద పాలిటిక్స్ విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ కోటాస్ గురించి మాట్లాడుతున్నాం కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనమూల్ కాంగ్రెస్ చూస్తే కనుక హయ్యెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ద విమెన్ ఎంపీస్ ఇన్ ద కరెంట్ లోక్సభ అట్ 38% ఫ్రమ్ ద ట్రైనమూల్ కాంగ్రెస్ అని అయితే చెప్తున్నారు. కానీ మన కంట్రీలో వాలంటరీ ఆర్ లెజిస్లేటివ్ కోటాస్ విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ అన్లైక్లీ టు ఈల్డ్ ద డిజైర్డ్ రిప్రజెంటేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పొలిటికల్ పార్టీస్లో కోటాస్ అనేటువంటిది ఇచ్చి మనకి దానివల్ల రిప్రజెంటేషన్ పెరుగుతుంది అని అంటే కనుక ఇట్ మే నాట్ వర్క్. అంటే అన్లైక్ అదర్ కంట్రీస్లో వర్క్ అవుతున్నట్టుగా మన కంట్రీలో అయితే వర్క్ అవ్వదు. ద ఫస్ట్ ఫీజిబుల్ సొల్యూషన్. ఇంకా మరి సెకండ్ సొల్యూషన్ ఏంటి, పార్లమెంట్లో సీట్స్ని కొన్ని రిజర్వ్ చేయాలి. అది మనం ఎలాగో చేస్తున్నాం కదా. లైక్ దిస్ ఈజ్ వై ద Parliament through the 106th constitutional amendment in September 2023 provided for 1/3 reservation of seats for women in the Lok Sabha and as well as state legislative assemblies.
ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్ అండి. మనకి ఈ రకంగా పార్లమెంట్ 103 అసెంబ్లీ సీట్స్ని అయితే కనుక మనం ప్రమోట్ చేస్తున్నాము. సో ద సెకండ్ అప్రోచ్, దట్ ఈస్ ఈ యొక్క సెకండ్ అప్రోచ్ ద్వారా ఖచ్చితంగా రిప్రజెంటేషన్ అనేటువంటిది మనకైతే కనుక పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ పాయింట్. In September 2023, provided for 1/3 reservation of seats for women in Lok Sabha and state legislative assemblies. This would ensure a fair representation of women in legislature that would increase gender sensitivity in parliamentary processes and legislation. It would also hopefully increase the number of women ministers at the center and the state levels. కానీ ఈ రిజర్వేషన్ ఇమీడియట్గా ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందా? రాదు కదా. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేయాలి. డీలిమిటేషన్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే 2026 వరకు మనకి సీట్స్ని అయితే కనుక ఫ్రీజ్ చేశారు. 2026 తర్వాత ఫస్ట్ సెన్సస్ ఎప్పుడైతే జరుగుతుందో అయిన తర్వాత మనకి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేసి అప్పుడు మనకి ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీస్ని మళ్ళీ రీడ్రా చేస్తారు. అప్పుడు దెన్ ద సీట్స్ ఫర్ ద విమెన్ విల్ ఆల్సో బి రిజర్వ్డ్. అప్పుడు మనకి ఫోర్స్లోకి వస్తుంది. అదే చెప్తున్నారు చూడండి ఇక్కడ. ద రిజర్వేషన్ షెల్ కమ్ ఇన్ టు దిస్ రిజర్వేషన్ షెల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ బేస్డ్ అపాన్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ ద రిలవెంట్ ఫిగర్స్ ఆఫ్ ద ఫస్ట్ సెన్సస్ conducted after the commencement of this act is published. Hence, the census, which is overdue since 2021, should be conducted without any further delay to ensure that reservation is implemented starting with the general elections in 2029. So, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇమీడియట్గా 2021లో మనకు సెన్సస్ అయితే కండక్ట్ చేయాలి. బికాస్ ఆఫ్ డ్యూ టు కోవిడ్ పాండమిక్ అండ్ యాజ్ వెల్ ఆస్ ఆల్ ద సెన్సస్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్ నౌ. ఇప్పుడు ఆర్డర్ ఇక్కడ ఏమంటున్నారంటే కనుక సో నౌ సెన్సస్ అనేటువంటిది ఇప్పుడు ఇమీడియట్గా మనం వితౌట్ ఎనీ డిలే కండక్ట్ చేయాలి. సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేసిన తర్వాత సో దెన్ మనకి ఏంటంటే ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి represent 33% of seats will be reserved at the parliament and state legislative assemblies. Parliament and as well as the స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మనకి యొక్క 1/3 రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి మనకి ఏంటంటే ఖచ్చితంగా సో ఇమీడియట్గా ఇప్పుడు చెయ్యాలి అనడం కన్క్లూడింగ్ పాయింట్ అండి. మనకి ఆథర్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్ ఆర్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్ అండి. సో కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దిస్ టాపిక్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఓకే, then let us go to the next one. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదండి, క్లాసెస్ అర్థమవుతున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఒకవేళ మీకు అర్థమవుతూ ఉంటే కనుక ప్లీజ్ టు లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్, బికాజ్ యువర్ లైక్స్ అండ్ కమెంట్స్ ఓన్లీ విల్ హెల్ప్ మీ టు సో డూ మోర్ అండ్ మోర్ సింప్లిఫై ద ఆర్టికల్స్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నారు అని అంటే కనుక మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేసినటువంటి వీడియోస్ని చూడండి. సో మా క్లాసెస్ నచ్చినట్లయితే కనుక మన ఎల్టీఎక్స్ ఆఫర్ చేస్తున్నటువంటి క్వాలిటీ ఓరియంటెడ్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. డెఫినెట్లీ దీస్ కోర్సెస్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. అండ్ అలాగనే హిందూ పేపర్ అనేటువంటిది మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఏంటి అని అంటే కనుక హిందూ న్యూస్ పేపర్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కనుక ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో మీకు ఏంటంటే బికాజ్ ఆర్టికల్ పర్సే రాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు రీసెంట్గా బీహార్ గవర్నమెంట్ యొక్క నోటిఫికేషన్ క్వాష్ చేశారు అని అంటే దట్ ఈస్ అ న్యూస్ ఐటమ్. నౌ దట్ హ్యాస్ టు బి కపుల్డ్ విత్ ద బ్యాక్గ్రౌండ్. ఆర్టికల్ 341 ఏం చెప్తుంది, ఎవరికి పవర్ ఉంది, ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. దట్స్ హౌ. సో యూ కెన్ సే దట్ 50% ఆఫ్ ద కరెంట్ డైలీ న్యూస్ అనాలిసిస్ నుంచి మీకు ఏంటి అంటే హిందూ పేపర్ నుంచి రావడం అయితే జరుగుతాయి. రెస్ట్ అదర్ 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ మనకి సో ద అదర్ వెబ్సైట్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విచ్ ఇస్ ద గవర్నమెంట్స్ మోస్ట్ ఆథెంటిక్ వెబ్సైట్, అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూస్ ఆన్ ఏఐఆర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి ఆర్టికల్స్ నుంచి మనకి వెబ్సైట్స్ నుంచి అయితే మనకి పబ్లిష్ అయితే అవుతాయి 50%. అయితే ఇక్కడ మనం ఈ 50% ఫస్ట్ 50% ఎలాగో హిందూ న్యూస్ అనాలిసిస్ ద్వారా మనం కవర్ చేసేసుకుంటున్నాము. ద రెస్ట్ 50% కవర్ చేయడానికి అంటే మిగతా వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని కవర్ చేయడానికి ఒక డెడికేటెడ్ లైవ్ కోర్స్ అయితే మనం అయితే రన్ చేస్తున్నామండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. సో ఐఎమ్ టేకింగ్ దిస్ పర్టికులర్ కోర్స్. నేనే హ్యాండిల్
చేస్తున్నాను. ఇవి మీకు లైవ్ క్లాసెస్. సో దట్ మీరు ఏంటి అని అంటే లైవ్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే అడగచ్చు. అండ్ ఇది బైలింగ్వల్ మోడ్లోనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ మీరు బిగినర్ అయినా, తెలుగు మీడియం అయినా, వాట్ ఎవర్ మేబీ మనకి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా మీరు ఏంటంటే ఎటువంటి డిఫికల్టీ అయితే ఫేస్ చేయరండి క్లాసెస్ విషయానికి వస్తే కనుక. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద లైవ్ క్లాసెస్ మీకు డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. అండ్ అలాగనే మనకి క్లాస్ నోట్స్ కూడా ఇవ్వబడుతుంది. ఇలా హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ కూడా మీకు అయితే ఉంటుంది. సో బిగినర్స్ అయితే మీకు రెడీ రెఫరెన్స్గా మీరు ఏంటంటే మీరు మళ్ళీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క క్లాస్ నోట్స్ని మీరు అయితే చదువుకోవచ్చు. అక్కడ కూడా నేను క్లాస్ నోట్స్ అయితే ఇస్తాను. ఇక్కడ మీరు లెట్ మీ షో యూ ఏ శాంపుల్ ఆఫ్ ద క్లాస్ నోట్స్. ఎస్ దిస్ వాజ్ ద ఎస్టర్డేస్ క్లాస్ అండి. ఇది నిన్నటి క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ అనమాట. ఇది లైక్ ఇండియా టు హోస్ట్ ద ఏషియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ ఏవియేషన్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఇలా నేను ఈ విధంగా క్లాస్లో మనం ఏంటంటే ముందుగానే ఇలా నీట్గా పాయింట్స్ అన్ని మనం మెన్షన్ చేసి వీటిలన్నింటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఎలా అయితే చెప్తున్నామో ఇంకా అంతకంటే సింప్లిఫైడ్ వేలో మనం ఇక్కడైతే కనుక చెప్తామన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ఇదంతా కూడా 1 day నోట్స్ అండి మనకి ఇదంతా కూడా కంప్లీట్లీ. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ దట్ ఈజ్ క్లియర్ అట్ ద లాస్ట్ ఐ విల్ బీ హ్యావింగ్ ఏ క్విజ్ పాయింట్స్ యాజ్ వెల్. క్విజ్ క్వశ్చన్స్ కూడా అంటే మీకు ఏ విధమైన ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది క్విజ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. మీరు ఇవి లైవ్లోనే మీరైతే ఆన్సర్ చేస్తారు. ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేని పక్షంలో నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు బిట్ బై బిట్ మీరు ఏంటంటే మనం కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే కనుక ఎంత ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనము రిటైన్ అయితే చేసుకోవచ్చు. ఎస్ దట్స్ ద శాంపుల్ నోట్స్ దట్ ఐ వాంట్ టు షో టు యూ. అండ్ అలాగనే మనం అపార్ట్ ఫ్రమ్ ద క్లాసెస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ గివింగ్ ద నోట్స్ వీ ఆల్సో ప్రొవైడ్ యూ ద క్విజెస్ మంత్లీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా ఉంటాయండి. సో బికాజ్ ఎందుకంటే అలా చదువుకుంటే వెళ్ళిపోయి ఉపయోగం లేదు కదా. వీ హ్యావ్ టు డూ ద కోర్స్ కరెక్షన్స్ వెన్ అండ్ వేర్ రిక్వైర్డ్. సో ఎప్పుడెప్పుడైతే అవసరమైతే మనం కోర్స్ కరెక్షన్స్ కూడా చేసుకోవాలి. దానికి సంబంధించి మనం ఏంటంటే ఈ వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనం అయితే ఇస్తాము. ఫ్రెండ్స్ మనం దీనికి ఈ కోర్స్ అంతటికి ఛార్జ్ చేసేటువంటి ఫీ 10,000 రూపీస్ అండి. బట్ యాజ్ ఏ 50% డిస్కౌంట్ ఆఫర్లో మనం దీన్ని 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ద మోస్ట్ అఫోర్డబుల్ అమౌంట్ అయితేనే మాత్రమే మనం పెట్టాము. ఒక 2-3 సార్లు రెస్టారెంట్స్కి, మూవీస్కి వెళ్ళినా కూడా మనకు 5,000 రూపీస్ అయితే అయిపోతాయి. బట్ ఈ 5,000 రూపీస్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ కెరియర్. అండ్ ఇది మీకు పర్ మంత్ కాదండి, ఇట్ ఈస్ ఫర్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒక్కసారి మాత్రమే మీరు పే చేస్తున్నారు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ 5,000 రూపీస్ మీరు ఒక్కసారి మాత్రమే పే చేస్తారు. సో ఫర్ లైఫ్ అంటే మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత కాలం మీరు ఈ లైవ్ క్లాసెస్ని ఎంజాయ్ చేయొచ్చు. డైలీ, వీక్లీ, మంత్లీ పీడిఎఫ్స్ని తీసుకోవచ్చు. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని అటెండ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇయర్లీ కంపైలేషన్, రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ ఆర్టికల్స్ని అయితే కవర్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మన టీము మీకు అయితే కనుక హెల్ప్ చేస్తారు. ఐ హోప్ సూన్ ఐ లవ్ టు సీ యూ దేర్ అండి. సిమిలర్లీ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, జనరల్గా అందరికీ చెప్పేటువంటిది ఏంటంటే ఎన్సీఆర్టీస్ని కవర్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరూ కూడా. బికాజ్ అవి ఏంటి అని అంటే మీకు బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి, అవైతే మీరు ఖచ్చితంగా కవర్ చేయాలి అంటారు. బట్ చాలామందికి ఆ ఎన్సీఆర్టీస్ని ఎలా కవర్ చేయాలి అనేటువంటిది క్లారిటీ ఉండదు. అలాంటి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏంటంటే ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు క్లాసెస్ 6th నుంచి 12th వరకు ఉన్న కంప్లీట్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మీకైతే కవర్ చేయబడతాయి. ఇది కూడా మీకు 10,000 రూపీస్ ఫ్రెండ్స్. 5,000 రూపీస్కే మనం ఏంటంటే దీన్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ ఉన్న నెంబర్తో మీకు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మన టీం మీకు గైడ్ అయితే చేస్తారండి. సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టేక్ బోత్ దీస్ కాంబో అయితే కనుక తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తానండి. బికాజ్ ఎందుకనంటే ఒక పక్కన మీరు బేసిక్స్ కవర్ చేసేస్తారు ఎన్సీఆర్టీస్, ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు యూ విల్ స్టే రిలవెంట్ బై ఫాలోయింగ్ ద కరెంట్ అఫైర్స్ క్లాసెస్. సో మనకి ఏంటంటే లైక్ 5,000 రూపీస్ ఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ 5,000 రూపీస్ ఫర్ కరెంట్ అఫైర్స్ క్లాస్. ఇట్లా అమౌంట్స్ టు 10,000 రూపీస్ అయితే మాత్రమే మీకు అయితే పడుతుందండి. ఒకవేళ మనం ఇంకా బిగినర్స్ని ఎంకరేజ్ చేయడానికి, సో వాళ్ళకు ఒక సపోర్ట్ కింద ఉండడానికి మనం ఏంటంటే ఈ 2 కోర్సెస్ తీసుకునేటువంటి వాళ్ళకి మనము 8,000 రూపీస్కే ఆఫర్ అయితే చేస్తున్నాము. దోస్ హూ హ్యావ్ టేకెన్ బోత్ దీస్ కోర్సెస్, సో దే కెన్ ఓన్లీ పే 8,000 ఇన్స్టెడ్ ఆఫ్ 10,000. సో ఇంకొక 2,000 రూపీస్ వాళ్ళకి మనం డిస్కౌంట్ ఇచ్చి 8,000 రూపీస్కే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇచ్చేస్తున్నాం. అండ్ అలాగే
అలాగనే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ వుడ్ టేక్ అప్ దిస్ ఆపర్చునిటీ. సో ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్, ఎస్. Then next comes the last article editorial for today, choosing the right track to cut the post harvest losses. సో ఇప్పుడు మనం ఏంటి అని అంటే కనుక అగ్రికల్చర్ సంబంధించి తీసుకున్నట్లయితే కనుక అగ్రికల్చర్కి సంబంధించి తీసుకున్నట్టయితే ఇది మనకి ఎడిటోరియల్ అగ్రికల్చర్కి సంబంధించిందండి. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ మనకి ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్, మనకి బీట్ ట్రాన్స్పోర్టేషన్, లేకపోతే కనుక మార్కెటింగ్, టైమ్ టు ద మార్కెట్, ఇవన్నిటి రీజన్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అయితే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాని వల్ల చాలా ఫుడ్ అయితే మనకైతే వేస్ట్ కూడా అయిపోతుంది. ఈ మెయిన్లీ పెరిషబుల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ అయితే కనుక ఉంటుంది మనకి. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. లెట్ us see some ఇంపార్టెంట్ పాయింట్స్. కీ పాయింట్స్ ఏంటి అనేటువంటిది నేను మెన్షన్ చేశాను. చూడండి, ఫస్ట్ పాయింట్, ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ ద గ్లోబల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్, బట్ ఇట్స్ షేర్ ఇన్ ద గ్లోబల్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఓన్లీ 2.4%. సో ప్లేసింగ్ ఇట్ ఇన్ ద 8th ఇన్ ద వరల్డ్, ప్లేసింగ్ ఇట్ 8th పొజిషన్ ఇన్ ద వరల్డ్. సో మనకి ఏంటి అని అంటే కనుక గ్లోబల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక వీ ర్యాంక్ సెకండ్ ఇన్ ద వరల్డ్ అండి. కానీ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి మాత్రం మనం ఏంటి అని అంటే కనుక ఓన్లీ 2.4% మాత్రమే మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ అయితే కనుక చేయగలుగుతున్నాము. సో ఇట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు సెవరల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ లో ప్రొడక్టివిటీ ఉండడం కానివ్వండి, లేకపోతే పెట్టినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ మార్కెట్స్ వాళ్ళవి కూడా దే విల్ బీ హ్యావింగ్ హై స్టాండర్డ్స్. సో క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వలేకపోవటం మూలాన, లేకపోతే ఈ యొక్క సప్లై చైన్లో అంటే ఇన్ఎడిక్వేట్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్, లేకపోతే సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం స్టోరేజ్ చేయడానికి. సో ఆల్ దీస్ ఆర్ లీడింగ్ టు ద సిగ్నిఫికెంట్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అయితే కనుక జరుగుతున్నాయి అని చెప్పేసి ఆథర్ ముందు ఓపెనింగే మనకి ఇలా మాట్లాడడం జరుగుతుందండి. దెన్ అసలు ఇంకా కొంచెం బిగ్గర్ పిక్చర్ తీసుకుంటే కనుక ఇండియాస్ పోస్ట్ హార్వెస్ట్ లాస్ ఎంత ఉంది అని అంటే కనుక అంటే ఒక కోట్ కూడా చేశారు మనకి. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఇండియాస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అమౌంట్ టు అబౌట్ 1,52,000 crores యాన్యువల్లీ. సో యాన్యువల్లీ మనం ఏంటి అని అంటే కనుక దిస్ పర్టికులర్ ఇప్పుడు మీరు ఆర్టికల్లో చూసినట్లయితే కనుక చూడండి. Yes, in second paragraph, India's post-harvest losses amount to approximately 1,52,790 crores annually, according to the Ministry of Food Processing Industries 2022 study. As India's population continues to grow, the challenge of meeting the food and nutrition demand of its people will also continue to intensify. While growing more food is part of the solution, prevention of this post-harvest losses is crucial. ఈ యొక్క post-harvest losses-ని తగ్గించడం అంటే growing more food is one ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించడం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి అదర్ సిగ్నిఫికెంట్ స్టెప్ అయితే మనం తీసుకోవాలి అని మాట్లాడుతున్నారనమాట. సో ద నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తున్నారంటే ద బిగ్గెస్ట్ లాస్ ఈజ్ ఫ్రమ్ ద పెరిషబుల్ కమోడిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్, ఫిష్ అండ్ మీట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటన్నిటిని కూడా పెరిషబుల్ కమోడిటీస్ అంటారండి. వీటిలో మనకి ఏంటంటే బిగ్గెస్ట్ లాస్ మెయిన్లీ వీటిల్లో ఉంటుందంట. సో దేర్ ఫోర్ ద స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ లాజిస్టిక్స్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ప్రయారిటీ బై ద కమిటీ ఆన్ డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. సో ఈ యొక్క అగ్రికల్చరల్ లాజిస్టిక్ సెక్టార్ని ప్రమోట్ చేయడం, సో స్ట్రెంగ్థన్ చేయడం అనేటువంటిది వన్ ఆఫ్ ద హై ప్రయారిటీ ఏరియాస్ కింద మనకి ఏంటి అని అంటే కనుక ఒక కమిటీని అయితే కన్స్టిట్యూట్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ ద కమిటీ ఆన్ డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. ఈ కమిటీ ఆన్ డబులింగ్ ద ఫార్మర్స్ income have even also highlighted that ఈవెన్ రికగ్నైజ్డ్ దట్ లాజిస్టిక్స్ని మనకు అగ్రికల్చరల్ లాజిస్టిక్స్ సెక్టార్ని మనం ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దీని అంతటిని కూడా మనం ఏంటంటే సో స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు కూడా రికగ్నైజ్ అయితే చేయడం జరిగింది. దెన్ ఈ యొక్క క్రిటికల్ రోల్లో ఈ సిచ్యువేషన్లో రైల్వేస్ కెన్ ప్లే ఏ వెరీ క్రూషియల్ రోల్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఇనిషియేటివ్స్ బై ద రైల్వేస్ గురించి అయితే మాట్లాడుతున్నారండి. ఈ ఆర్టికల్లో యాదర్ అంతా కూడా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని మనం తగ్గించాలి అని అంటే కనుక ఈ యొక్క రైల్వేస్ ఎకో సిస్టమ్ని కూడా మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే అయితే కనుక డెఫినెట్లీ మనకి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గుతాయి. సో ఫార్మర్స్కి మోర్ అండ్ మోర్ ఇన్కమ్ అయితే కనుక వాళ్ళకి వెళ్తుంది. అండ్ అలాగనే ఈ యొక్క రైల్వే సెక్టార్ని యూస్ చేసుకోవడం వల్ల ఫార్మర్స్కి లైవ్లీహుడ్ ఎన్హాన్స్ అవ్వడమే కాకుండా ఎన్విరాన్మెంట్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక హార్మ్ తగ్గుతుంది. బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ బై రోడ్ ఇట్స్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ బై ట్రైన్ అని చెప్పేసి మనకి చెప్తూ రైల్వేస్ తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడుతున్నారు. ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ టేకెన్ ద ఫ్యూ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఫ్రైట్ ఆపరేషన్స్ ఇన్ ద పెరిషబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ రైల్.
సో ఫర్ ఎగ్జాంపుల్ కిసాన్ రైల్ అని చెప్పేసి మనకి ఇంట్రడ్యూస్ చేశారు కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక లెట్ మీ షో యూ. ఎస్, సో ద ట్రక్ ఆన్ ట్రైన్ సర్వీస్ కూడా ఒక ఇంపార్టెంట్ సర్వీస్. అండ్ అడిషనల్లీ టు సపోర్ట్ ద స్మాల్ ఫార్మర్స్, so the Kisan Rail was initiated to connect the perishables, and which is inclusive of milk, meat and fish production surplus regions to consumption regions more efficiently. A recent study has also highlighted that the impact of Kisan Rail scheme on reducing the post-harvest losses and enhancing the farmers' income. So antu for example and చెప్పి grape growers in the Nashik, Maharashtra secured a net profit of about 5,000 per quintal by supplying about 22,000 quintals using the Kisan Rail. This highlights the advantage of using the rail based long haul of fruits and as well as vegetables. సో ఈ విధంగా కిసాన్ రైల్ యొక్క కనెక్టివిటీ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వే ఫార్వర్డ్ ఇంకేం చేయాలి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్పెషలైజ్డ్ వ్యాగన్స్ లైక్ ఫర్ టెంపరేచర్ కంట్రోల్డ్ ట్రాన్స్పోర్టేషన్. సో కొన్ని గూడ్స్కి మనకి ఏంటి అని అంటే కనుక సో టెంపరేచర్ కంట్రోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడానికి వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్పెషలైజ్డ్ వ్యాగన్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ of rail side facilities for safe cargo handling are also essential. సో సేఫ్ కార్గో హ్యాండిల్ చేయడానికి మనకి ఏంటంటే మోర్ అండ్ మోర్ ఫెసిలిటీస్ని మనం క్రియేట్ చేయాలి. అండ్ యాజ్ రికమెండెడ్ బై డబలింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ కమిటీ రికమెండ్ చేసినట్టుగా లోడింగ్ అండ్ అన్లోడింగ్ ప్రాసెసెస్ని కూడా మనం ఏంటంటే స్ట్రెంగ్తన్ చేయాలి. వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ అయితే చేయాలి. అండ్ స్టాఫ్ అయితే కనుక చాలా తక్కువ మంది ఉన్నారు. ఎడిషనల్ అడ్రసింగ్ ద స్టాఫింగ్ షార్టేజెస్ లైక్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవటము, ఉన్న వాళ్ళకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయటము లాంటి ఇనిషియేటివ్స్ కూడా మనం తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రయారిటైజింగ్ ద రైల్వేస్ ఓవర్ ద రోడ్వేస్ పర్టికులర్లీ ఫర్ ద ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రామిసెస్ ద ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్. సో మన యొక్క పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించాలి అని అంటే కనుక యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రోడ్ వేస్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ కూడా చెప్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ కంక్లూజన్ ఏం చెప్తున్నారంటే రైల్వేస్ యాక్చువల్లీ ఆఫర్స్ ఏ ట్రమండస్ ఆపర్చునిటీ ఇన్ రెడ్యూసింగ్ ద పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అండ్ దే will positively impact not just livelihoods but also the environment also. సో మనకి ఏంటంటే ఫార్మర్ లైవ్లీహుడ్స్నే కాకుండా మనకి ఎన్విరాన్మెంట్ని కూడా మనకి ఏంటంటే ఇది ప్రొటెక్ట్ చేయగలదు అంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అకార్డింగ్ టు ద లాజిస్టిక్స్ డివిజన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ స్టేట్స్ దట్ ఇండియన్ రైల్వేస్ జనరేట్స్ అప్ టు 80% less carbon dioxide for freight traffic than that of the road transportation. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీరు ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి గూడ్స్ కన్నా కూడా 80% లెస్ దాన్ కార్బన్ డైఆక్సైడ్ని మనకైతే ఇది ఎమిట్ చేస్తుంది. దాని మూలాన మనకి ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ కూడా మనం తగ్గించవచ్చు. సో ఎన్విరాన్మెంట్లో మనకి అట్మాస్ఫియర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ విచ్ ఇస్ ఏ కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించవచ్చు అని చెప్పి ఈ యొక్క రైల్వేస్ని అయితే అడాప్ట్ చేసుకోమని చెప్పి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించడానికి అండ్ మనకి ఈ ఆర్టికల్లో ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాసెస్. ఈ ఆర్టికల్స్ అయితే మీకు అర్థమై అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ see all our courses and see the videos in our platforms and see the quality, and based upon the quality you can take a call. Yes, now it's the time for today's question. Who or which of the following is empowered to modify the SC list as per article number 341 of the Constitution? A, the President. B, Parliament. C, Ministry of Tribal Affairs. D, Ministry of Rural Development. Who or which of the following is empowered to modify the SC list as per article number 341 of the Constitution? As per article number 341 of the Constitution, ఎవరు SC లిస్ట్ని మాడిఫై చేయగలరు అంటే ఏదైనా ఇంక్లూజన్ చేయాలన్నా ఎక్స్క్లూజన్ చేయాలన్నా ఎవరు చేయగలరు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అండి. ఐ హోప్ యూ ఆల్రెడీ నో ఇట్. ఇఫ్ యూ నో ఇట్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. అండ్ అలాగే ఈ PDF ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్ మీకు కావాలి అని అనుకుంటే కనుక సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో మనం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ PDFని మనం అప్లోడ్ అయితే కనుక చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సో మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ ఎ న్యూ కాంబో ప్లాన్ అండి ఫర్ బోత్ మెంటర్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ రైటింగ్కి మనకి ఏంటి అని అంటే కాంబో ప్లాన్ ఒకటి మనం అయితే లాంచ్ చేసాము. ఇది మీకు డైరెక్ట్లీ టేకెన్ బై సురేష్ సార్, అవర్ ఫౌండర్ డైరెక్టర్. సో మనకి ఇది 6 months వ్యాలిడిటీ వచ్చేసి మనకి 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. 1 year వ్యాలిడిటీ వచ్చేసి 15,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేసి మనకి 20,000 రూపీస్ తోటి అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంబో ప్లాన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. మన యొక్క టీం మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే.
I hope you have understood, enjoyed the today's class, learned something. Let's meet again tomorrow once again for the 19th July daily Hindu news analysis. Up till then, happy learning and all the best. Bye bye. Take care of your health.